వృద్ధులవుతున్నటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఆస్తులు పంచుతారు, తర్వాత తమని చూసుకుంటారు. తీరా చూస్తే ఆస్తి మాత్రం కావాలి, నా మొగుడి అంటే నా అత్తమామల ఆస్తి కావాలి, వాళ్ళ నిర్వహణ అంటే వాళ్ళ బాధ్యతలు మాత్రం నేను తీసుకున్నానే కోడళ్ళు. అలాగే తండ్రి ఆస్తి కావాలి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బాధ్యతలు నా భార్య తీసుకోలేదు కాబట్టి నేను కూడా చూడలేననేటువంటి భర్తలు. ఇది ఒక ప్రస్తుత పరిస్థితి. ఈ దశలో ఆస్తినే వెనక్కి ఇప్పించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదంటే కొడుకు పేరిట చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్ని తిరిగి తండ్రి పేట బదిలీ చేస్తూ పెదపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. పెదపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన గడ్డం బాపురెడ్డి తన కొడుకైన గడ్డం స్వామిరెడ్డికి వివిధ సర్వే నెంబర్లో తనకున్న 6 ఎకరాల 5 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ చేశాడైతే తన కొంతకాలంగా ఆయన బాగోగులు చూడట్లేదు. దీని మీద ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు విచారణ చేపట్టిన ఆర్డీఓ ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది సంచలనం సృష్టించింది. ఇట్లాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి అదొక పెద్ద శిక్ష.